అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడినట్లుగా ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడయ్యుండును. ఇంకా కింద చదివితే ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకి వచ్చాడు. ఆ వాక్యమే యేసు ప్రభుల వారు. ఇక్కడ మనం ఈ భూమి మీద మానవుని జీవితం ఎలా ఉంటుందంటే, ఒక సామెత ఉంటుంది కదా, మనం ఎంత దూరం వెళ్ళిపోయినా కానీ, ఎక్కడికి వెళ్ళిపోయినా మరలా తిరిగి మన గమ్యస్థానానికి రావాలి. ఎక్కడి నుండి వచ్చాం మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. కనుక ఈ భూమి మీద మనం బ్రతికినటువంటి ఈ దినాలన్నిటిని కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం నడుచుకోవాలి. వాక్యమే మనకి ప్రధాన అంశం. ఈ వాక్యముని గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. కనుక వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివితే ఆ వాక్యం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోగలుగుతాం. ఆత్మలో బలంగా పనిచేయాలి అంటే, దేవునిలో బలమైనటువంటి విశ్వాసిగా, దేవునిలో ఒక బలమైనటువంటి ఆరాధికునిగా, దేవునిలో ఒక బలమైనటువంటి ప్రార్థనాపరుడుగా మనం ఉండాలంటే ఖచ్చితంగా మనకి ఏం తెలిసి ఉండాలంటే వాక్యము తెలుస్తుండాలి. వాక్యాన్ని చదవాలి. ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది కదా, ఈ ప్రవచన వాక్యములను చదువువాడు, వినువాడును, గైకునివాడు ధన్యుడు. అంటే చదువు వచ్చిన వారు చదివితే అతడు ధన్యవంతుడు, చదువు రాని వారు వాక్యాన్ని వింటే ధన్యులు. అంత మాత్రమే కాదు, దాని ప్రకారముగా నడుచుకునేవాడు ధన్యులు. ఈ మూడు మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో వాక్యాన్ని గురించి ఒక అద్భుతమైనటువంటి మాట అపోస్తులైనటువంటి పేతురు మాట రాశాడు. మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయాన్ని 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైనటువంటి కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యము చాలా విలువైనటువంటిది. మనము పొందుకున్నటువంటి ఈ రక్షణ, యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం సొంత రక్షకునిగా అంగీకరించామో, అంగీకరించుకున్న తర్వాత మనము చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, మనము ఏం చేయాలంటే సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని విడిచిపెట్టాలట, సమస్తమైనటువంటి కపటమును విడిచిపెట్టాలట, వేషధారణను విడిచిపెట్టాలి, అసూయను విడిచిపెట్టాలి, ఏమండి దూషణ మాటలను విడిచిపెట్టాలి. ఎలా ఉండాలంటే క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారై నిర్మలమైన దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ఆసక్తితో అపేక్షించి. ఇది మనకి చాలా అవసరం. వాక్య భాగములో రాయబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. క్రొత్తగా జన్మించినటువంటి పిల్లలు చూడండి, అప్పుడే పుట్టినటువంటి పిల్లల్ని మనం చూస్తే వాళ్ళకి ఏ పాపం అనేది తెలియదు. వాళ్ళకి ఏంది, అప్పుడే పుట్టిన శిశువులు ఎలా ఉంటారు? తల్లి పాలు తాగడానికి చాలా హుషారుగా ఉంటారు. అంటే ఆ పాల వలన వారు ఏం చేస్తారంటే ఎదుగుతూ ఉంటారు. తల్లి పాలు గురించి, అందుకనే తల్లి పాలు ఆ బిడ్డకి చాలా అవసరం. పుట్టిన పిల్ల తల్లి పాలు తాగితేనే ఎదిగే వయసులో ఏమైపోతారంటే వారు బలముగా ఉంటారు. క్రైస్తవ జీవితంలో కూడా
మనము ఎప్పుడైతే రక్షణలోనికి వచ్చామో రక్షణలో మనం ఎదగాలి. రక్షణ జీవితంలో మనం ఎదగాలి. రక్షణలో ఎదగడం అంటే వాక్యం చదవడంలో, ప్రార్థన చేయటంలో, దేవుని ఆరాధించటంలో ఒక స్థాయికి రావాలని అంటే, మన రక్షణను ఎదగాలంటే మనము ఏం చేయాలంటే ఈ చదవబడిన వాక్య భాగంలో కొన్ని కొన్ని వాటిని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? దుష్టత్వం, ఏమండి, కల్మషం, కపటమైనటువంటి మాటలు, వేషధారణ, ఏమండి, అసూయ, దూషణ మాటలు. అంటే ఒకరి మీద ఒకరు చెప్పుడు మాటలు మానేయాలి. ఇతరుల వాళ్ళ మీద మన హృదయంలో ఎటువంటి కల్మషం పెట్టుకోకూడదు. అంటే మన హృదయం పూర్తిగా ఏమైపోవాలంటే శిశువులను పోలినటువంటి, అప్పుడే పుట్టినటువంటి పిల్లల యొక్క స్వభావం మనలోనికి రావాలి. ఆ స్వభావం మనలోనికి రావాలని అంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, ఏమండి, దేవుని వాక్యము. ఏ వాక్యం అంటే ఇది? నిర్మలమైన దేవుని వాక్యం, కల్మషము లేనటువంటిది దేవుని మాట, ఏ వ్యక్తికి హాని చేయనటువంటిది దేవుని మాట, ఇతరులను ప్రేమించేటటువంటిది దేవుని మాట. ఆ మాటలు మనం ఏం చేయాలంటే ఆసక్తితో అపేక్షించాలి. దేవుని వాక్యం ఎంత గొప్పదంటే, దేవుని వాక్యం ఈనాడు ఇశ్రాయేలు ప్రజలకి వారి మొదటి స్థానం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రకటన గ్రంథం అంతా మనం చదివితే అంత్య దినములలో జరగబోయే సంగతుల గురించి అక్కడ యోహాన్ రాస్తూ ఉంటాడు. వాక్యము మనల్ని రక్షణలోకి ఏం చేస్తుందంటే ఎదుగుదల, అంటే స్పిరిచువల్ గ్రోత్లోకి మనకు నడిపేస్తాయి. ఈ వాక్యాన్ని మనం అశ్రద్ధగా వినకూడదు. దేవుని మందిరానికి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా నీవు కూర్చున్నప్పుడు దేవుడు మాటలు నీకు వినబడినా, నువ్వు దేవుని మాటల్ని వింటున్నావంటే, నీకు వినబడుతున్నాయంటే నీ చెవి ఇవ్వడానికి ఇష్టపడాలి. ఇది ఒక పాస్టర్ గారి మాటలు కాదు, లేకపోతే ఇదేదో లోకంలో సంబంధించినటువంటి మాటలు కాదు. ఈ వాక్యము నిర్మలమైనటువంటి దేవుని వాక్యం. ఆ వాక్యమైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితమే ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని వాక్యమును మనం ఏం చేయాలంటే మొదటిగా దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు చదవాలి, దివారాత్రులు చదవాలి. మొదటి కీర్తనలో యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు దేవుని వాక్యమును ఉదయం సాయంకాలమును ఎవరైతే వాక్యాన్ని చదివి ఆ వాక్యాల్లో ఉన్నటువంటి సత్యాన్ని పట్టుకుంటారో వారు ధన్యులు. వారు ఎంత ధన్యులు అంటే వారు దేవుని చేత ఆశీర్వదింపబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యాన్ని పక్కన పెడతారు ఈ రోజులు. ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారంటే సంపాదన మీద పడినోళ్ళు వాక్యానికి ఉదయం లేచిన వెంటనే వాక్యానికన్నా సొంత పనులు ఎక్కువైపోతాయి. నీకు వాక్యం చదవాలి. వాక్యం చదివితేనే నువ్వు దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోగలుగుతావు. దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోగలిగితే నీవు ఎక్కువగా ఆయన ఆరాధన చేయగలుగుతావు. తెలియకపోతే ఏది కూడా, ఇప్పుడు తెలియని విషయాన్ని మీకు తెలియని విషయాన్ని చెప్పాను అనుకోండి, మీరు నమ్మగలరా? నమ్మలేము. అంటే తెలియని విషయాల మీద ఫోకస్ పెట్టుట కంటే దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే ఆ వాక్యము నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను బలపరుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ వాక్యము చాలా విలువైనటువంటిది. దావీదు కూడా దేవుని వాక్యాన్ని ఏం చేసేవాడట? దివారాత్రులు చదివి ధ్యానం చేసేవాడు. మీరు గమనించండి, వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. ఆ చదివితే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే దేవుళ్ళో బలవంతులుగా చేస్తాం. ఒకవేళ వాక్యం చదవడం నీకు రాకపోతే వాక్యం వినడానికి ఇష్టపడు, వాక్యాన్ని వినడం. ఈ మధ్యలో కళ్ళు లేనటువంటి కొంతమంది గుడ్డివారికి ఒక రేడియో సిస్టమ్ ఒకటి వచ్చింది. ఆ రేడియో ఏంటంటే, రేడియో ఆన్ చేసుకుంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా బైబిల్ అంతా అందులో రికార్డ్ చేసి ఉంటుంది. ఆ గుడ్డివారు ఏం చేస్తారంటే అది
ఆ స్పీకర్ చెవిలో పెట్టుకుని, దాని వైర్ చెవిలో పెట్టుకుని ప్రతిరోజు ఏం చేస్తారంటే వాక్యాన్ని వింటారు. అందుకని వింటారు కాబట్టి వాళ్ళు బ్లైండ్ అయినా సరే వాళ్ళు వాక్యాన్ని బాగా తెలుసుకో. ఈరోజు కూడా ఎన్నో అనవసరమైనటువంటి విన్యాసాలు, వినోద కార్యక్రమాలు నువ్వు చూస్తున్నావు. వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. సెల్ ఫోన్ మీద గంటల తరబడి సెల్ ఫోన్ పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. గంటల తరబడి టీవీల దగ్గర కూర్చునే వాళ్ళు ఉన్నారు. అవేవి నిన్ను రక్షించవు, అవేవి నిన్ను ఆత్మీయంగా బలపరచవు. కానీ నీవు దేవుని వాక్యాన్ని పెట్టుకుని నువ్వు ఆ వాక్యాన్ని ప్రతి మాటను వింటే ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను బలవంతునిగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్తుడైన దావీదు అంటాడు కదా ఒక సందర్భంలో, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు, జాగ్రత్తగా ఈ మాట, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను. ఏమి చేయకుండా ఉండడానికి? పాపము నాలోకి రాకుండా, పాపము లోపలికి ప్రవేశించకుండా కాపాడగలిగే శక్తి కలిగినటువంటిది ఏంటంటే ఒక దేవుని మాటలే. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక వాక్యము నీలో ఉంటే, వాక్యాన్ని నువ్వు చదివినా లేదా వాక్యాన్ని నువ్వు విన్నా కానీ ఆ వాక్యం వినడం వలన ఏమైపోద్దంటే దుష్టత్వము నీలోనికి రాదు, దుష్టుడు నీలోనికి ప్రవేశించడు, అపవాది నీలోకి చొరబడడు, అపవాది తంత్రాలు నీలో పనిచేయవు. ఎందుకంటే దుష్టుని యొక్క ఆలోచనలు, దుష్టుని యొక్క తలంపులన్నీ ఈ వాక్యం ఏం చేస్తుందంటే దూరపరుస్తూ ఉంది. అందుకనే ఈ వాక్యం గురించి పేతురు అంటున్నాడు, నిర్మలమైన దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మీరు ఆసక్తితో అపేక్షించండి. ఈ మాట చెప్పినటువంటి పేతురు ఒక రోజున పెంతుకొస్తు అనే పండుగ దినాన్ని పెంతుకొస్తు పండుగ దినాన్ని ఏం చేశాడంటే అక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అనేక మంది ప్రజలు, యూదులు, ఎక్కడెక్కడికో వెళ్ళిన, ఇతర దేశాలు వెళ్ళిపోయిన, చెదరిపోయిన యూదులందరూ ఆ పెంతుకొస్తు పండుగ దినాన్ని వచ్చినప్పుడు వారు పొందుకున్న పరిశుద్ధాత్మను బట్టి ఇదేదో ఒక వింత, ఇదేదో జరుగుతుందని చెప్పేసి బహుజన సమూహం ఆ స్థలానికి వచ్చేసారు. అప్పుడు పేతురు లేచి నిలబడి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడో ప్రవచించిన ప్రవక్తలు, పాత నిబంధన గ్రంథంలో ప్రవచించినటువంటి యోవేలు అనేటువంటి ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని జ్ఞాపకం చేసి రాబో మెస్సయ్య యేసయ్యేనని, లోకరక్షకుడు ఆయనేనని, సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నామని చెప్పి ఆ రోజు ఒక్క ప్రసంగం చేశాడు పేతురు. ఎంతమంది రక్షింపబడ్డారంటే 3000 మంది ఒక్క రోజునే రక్షణలోనికి వచ్చేసారు. అంటే 3000 మంది రక్షణలోనికి రావడానికి కారణం ఏమిటి? దేవుని వాక్యము వారి హృదయాల్లోనికి వెళ్ళి, ఎప్పుడైతే వాక్యము పేతురు బోధిస్తూ ఉన్నాడో ఆ వాక్యము వారి హృదయంలోనికి వెళ్ళిన వెంటనే వారిలో ఉన్న పాపము బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు అంటే అయ్యలారా, రక్షణ పొందుటకు మేము ఏం చెయ్యాలి? వెంటనే యేసు క్రీస్తు నామములో మీరు బాప్తిసము. అంటే వాక్యానికి అంత శక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో వాక్యం ఉంటే నీవు పాపాన్నే కాదు, ఈ లోకంలో ఏలుబడి చూస్తున్న అపవాది యొక్క తంత్రాలు కూడా నీవు లయపరచబడతావు. కనుక వాక్యాన్ని గురించి ఒక మాట మనం చదువు. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చెప్పున నీవు చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందును నీవు బోధింపక తప్పిపోకూడదు.
దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రములు ధ్యానించిన ఎడల నీవు మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. చక్కగా ఇక నాయకుడైనటువంటి మోషే చనిపోయాడు. ఐగుప్తి బానిసత్వములో నుండి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వంలో నుండి బయటకు వచ్చిన తర్వాత, మోషే చనిపోయిన తర్వాత ఆ భారం ఎవరి మీద పడ్డదంటే యెహోషువ మీద పడ్డది. యెహోషువ మోషే దగ్గర పరిచర్య చేసేటటువంటి పరిచారం. అటువంటి మోషే చనిపోయిన తర్వాత దేవుడే యెహోషువతో మాట్లాడుతున్న మాట. ఆ ఇశ్రాయేలు ప్రజలు చూచి నీవు వారిని చూసి నువ్వు భయపడద్దు, నువ్వు కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టెలదు, నువ్వేం చేయాలని అంటే నువ్వు మొట్టమొదటిగా నిబ్బరం కలిగి ధైర్యం ఉండు. ఈరోజు సమస్య ఏదైనా నీ మీదకు రావచ్చు, లేదా అనారోగ్యమే నీ మీద ఏలుబడి చేయొచ్చు, లేకపోతే అప్పులు నీ మీద ఏలుబడి చేయొచ్చు, లేకపోతే నీ కుటుంబము వారే నీ మీద తిరగబడవచ్చు. పరిస్థితులు ఎన్ని విధాలుగా నీ మీదకి ప్రయత్నం చేసినా కానీ మొట్టమొదటి నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు నిబ్బరం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అసలు అధైర్యపడకూడదు. ఎందుకంటే మనం సేవించుచున్నటువంటి వాడు జీవాధిపతి అయినటువంటి దేవుడు. ఆయన జీవము గలవాడు. మరణాన్నే జయించి మరణపు ముళ్ళును విరిచి తిరిగి పునరుత్థానుడై లేచిన వాడు ఆయన. మనము ఆయన యందున్నాం కనుక ఇక్కడ మోషేకు యెహోషువ కూడా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేయాలి? దేవారాత్రము ఏం చేయాలి? ధ్యానం చేయటం వలన ప్రశాంతత దొరుకుతుంది. ఈరోజు మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన మనస్సులోకి తెచ్చుకుంటామో, మనం వెళుతున్న మార్గములో కానీ, మనం కూర్చున్నా కానీ, మనం నడిచినా కానీ, మనం వెళుతున్న ప్రయాణంలో కానీ వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈరోజు దైవ సేవకుడు ఏ వాక్యం చెప్పాడు, దైవజనుడు మాటలు కాదు కానీ వాక్యం ఏముంది, ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ వాక్యం ఏం చేస్తాట? మనలను వర్ధిల్లింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే యెహోషువతో దేవుడు మాట్లాడంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని యెహోషువ ఏం చేశాడు? ధ్యానించాడు, బోధించాడు. అప్పగింపబడిన పని ఏంటంటే కానాను దేశాన్ని ఇశ్రాయేలులకు పంచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, వాక్యం ఒకటే కాదండి. యెహోషువ భుజాల మీద వేసుకుంటే శత్రువులు ఎదురయ్యారు. ఎరుకో గోడలు అడ్డొచ్చాయి, ఎరుకో గోడలను కూల్చేశారు. యొర్దాను నది అడ్డొచ్చింది, యొర్దాను నదిని ఏకరాశిగా చేసేశాడు. అంత మాత్రమే కాదు, సూర్యుడిని చంద్రుణ్ణి ఆజ్ఞాపించాడు, నువ్వు అయ్యాలో నువ్వు గిబియోలో ఆగిపోమంటే అవి అలా నిలిచిపోయాయంట. కారణం ఏంటి తెలుసా? ఒక మనుష్యుని యొక్క ప్రార్థన. అతడు దేవుని మాట నమ్మాడు. ఆ మాట ప్రకారముగా కుడికి గాని ఎడముకి గాని త్రొట్టెల్లకుండా, పాపానికి చోటువ్వకుండా దేవునికి చోటిచ్చాడు. దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించాడు. అంటే వాక్యంలో అంత శక్తి. ఈరోజు వాక్యాన్ని మనం చదవాలి. నాకు చదువు రాదండి అని అనకూడదు. చదువు రాకపోతే వినడానికి ప్రయత్నం చేయి. టీవీలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి. సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి. ఏ ఇంట్లో సెల్ ఫోన్ లేదు? అందరి ఇంట్లో ఉన్నాయి. సో వాక్యం పెట్టి బాగా వింటానంటే ఒక అరగంట పెట్టినా, ఒక 10 నిమిషాలు పెట్టినా సెల్ ఫోన్లో వాక్యం పెడితే వినొచ్చు. కనుక దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డల వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుని వాక్యం ఎంత విలువైనదో మరొక మాటలో కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. కీర్తనకారుడు రాసినటువంటి 19వ కీర్తన 7 నుండి ఒకసారి మనం చదివితే అక్కడ చక్కని మాటలు రాయబడతాయి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనటువంటిది,
అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఆయన వాక్యం అంట చాలా యథార్థమైనటువంటిది. వాక్యం ఎటువంటిదట? యథార్థమైనటువంటిది. ఏ ఒక్కరికి హాని చేసేది కాదు దేవుని మాటలు, కీడు చేసేవి కాదు దేవుని మాటలు. దేవుని మాటలు నిన్ను నన్ను బ్రతికించేవి, నిన్ను నన్ను రక్షణలోనికి నడిపించేది, శ్రమలో ఉన్న వారికి విడుదలను ప్రకటించేది దేవుని మాట. ఆ మాటలు యథార్థమైనటువంటి మాటలు, యథార్థమైన మాటలు. యేసు ప్రభు వారు భూమి మీద ఆయన సువార్త ప్రకటించినటువంటి సంవత్సరాలు ఎన్నో తెలుసా? 3.5 సంవత్సరాలు మాత్రమే సువార్త ప్రకటించాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు, కానీ 30 సంవత్సరాలు కుటుంబ బాధ్యతలు కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. ఈ 3.5 సంవత్సరాల్లో సువార్తను ప్రకటించడమే కాదు, ప్రపంచాన్ని అంతటిని తన వైపుకి తిప్పుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఆయన వాక్యము యథార్థమైనటువంటి. రోగుల దగ్గరికి వెళ్ళాడు, ఆయన రోగులను స్వస్థపరిచాడు, వారి పాపాలు క్షమించాడు. వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీ యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి అక్కడ అన్నారు, ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారము చేత పట్టబడిన ఈ స్త్రీని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. అంటే ఎవరికి? ఎందుకని? ఎందుకు కొట్టి చంపాలి? పాపం చేసిన. ఈరోజు కూడా ఈ భూమి మీద పాపము చెయ్యని వాడు ఒక్కళ్ళు, అందరూ పాపం చేసిన వారే. కానీ పాపము నుండి విడిపించగలే శక్తి ఏ మనుష్యునికి భూమి మీద అధికారం లేదు, కానీ ఒక యేసు ప్రభువుకు మాత్రమే అధికారం ఉంది. ఆయన ఒకే ఒక మాట అంటాడు, అమ్మ ఇక నుండి నీవు పాపము. అంటే ఆయన మాట ఎంత యథార్థమైనది అంటే, పాపములో ఉన్న వారిని కూడా తిరిగి మరలా వారిని జీవింప చేయగలిగినటువంటిది. కనుక ఆయన మాటలు యథార్థమైనటువంటిది. అంత మాత్రమే కదంట, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును, మరలా ఉజ్జింప చేయును. అందుకనట మనము మన పాపముల చేతను మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు మన కొరకు చనిపోయాడు. అసలు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడండి. ఎంత గొప్ప మాట అండి. మనకు సంబంధించిన మన బంధువులు కానీ, లేకపోతే మన ఇంటి మన కడుపున పుట్టిన పిల్లలు కానీ, మన ఇరుగు పొరుగు ఏదైనా సహాయం అడిగితే చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా చేయట్లేదు కొంతమంది. కానీ దేవుడు మాత్రం ఆయన మనల్ని ఏం చేశాడు తెలుసా? బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కదా. దేవుని వాక్యము ఏమండి, ఆయన శాసనములు నమ్మదగినటువంటి, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన నిబంధనలు కూడా చాలా గొప్పవే. ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాట వెనకకు తీసుకునేటువంటి వాడు కాదు దేవుడు. నీకు వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానమును నెరవేర్చేవాడు. ఆయన తన మాటను నిలబెట్టుకునేవాడు. ఆయన ఇటువంటి గొప్ప శక్తి. అందుకని ఆయన మాట్లాట ప్రాణాన్ని ఏం చేస్తాయట? తెప్పరిల్ల చేస్తాయి. తెప్పరిల్ల చేయడమే కాదు, ఆయన శాసనములు నమ్మదగిన. అవి ఏం చేస్తాయంటే బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. బుద్ధిహీనులకి ఏం జ్ఞానం? దేవుడు లేనని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారట. బుద్ధిహీనులు ఎవరో? ఆడికి దేవుడు లేడు, ఆడికి భయం ఉండదు, భక్తి ఉండదు. దేవుడు అంటే దేవుని మీద నమ్మకం ఉండదు. ఇంకా ఆడు ఎవడిని నమ్మడు, నాస్తికుడు మాట. గాడే దేవుడి కింద చూసుకుంటాడు బట్ట. బుద్ధిహీనులకు దేవుడు ఏం చేస్తాడట? జ్ఞానము. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని వాక్యాన్ని చదివితే. దేవుని వాక్యాన్ని చదివిన వ్యక్తికి జ్ఞానం వస్తుంది. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను, దావీదు వృద్ధాప్యమందు ఉన్నాడు, చనిపోతాడు అన్నమాట. ఇంక దావీదు మరణకాలం సమీపించి దగ్గర పడ్డాయి.
చాలామంది కూడా మరణానికి దగ్గర అయినప్పుడు చెప్పే మాటలు ఏంటంటే వాళ్ళ యొక్క జీవిత చరిత్ర చెప్తారు. ఎలా బ్రతికామో, ఎలాగున్నామో, ఎంత సంపాదించామో, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ డబ్బులు దాచామో అన్నీ చెప్తారు చచ్చిపోయే ముందు. అవన్నీ పిల్లలుగా ఉంటాయి. దావీదుకు కూడా మరణకాలం దగ్గర పడ్డది. మరణకాలం సమీపించినప్పుడు దావీదు సొలొమోను పిలిపించుంటాడు. లోకులందరూ పోవలసినటువంటి మార్గాన్ని నేను కూడా పోతున్నాను, నేను చచ్చిపోతున్నాను, కానీ ఒక పని నువ్వు చేయాలంటాడు. దేవుని స్తోత్రం. నిద్ర వచ్చిన దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చెప్పిన మాట ఏంటంటే సొలొమోను అంటాడు, నేను లోకులందరూ వెళ్ళవలసిన మార్గాన్ని వెళ్తున్నాను, అయితే నేను మాత్రం ఒక పని చేశాను. ఏంటంటే నేను దేవుని యథార్థముగా ఆయన ఆరాధించాను, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించాను, ఆయన శాసనాలు నేను గైకొన్నాను. కనుక నీవు కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి అని చెప్పినప్పుడు అవి అద్భుతమైనటువంటి మాట సొలొమోనుకు అంటాడు, నీ రాజ్యము, ఎవరి రాజ్యం? దావీదు రాజ్యం. నీ రాజ్యము స్థిరపరచబడుతుంది, నీ సింహాసనమందు ఏమండి స్థిరపరచబడుతుంది అని చెప్పేసి దేవుడు దావీదుకు వాగ్దానం చేస్తాడు. కొట్టివేయబడదు నీ సింహాసనం. సౌలు యొద్ద నుండి కృప పోవునట్లు నీ యొద్ద నుండి నా కృప నేను పోదు అని చెప్పినప్పుడు దావీదు ఆ మాట చెప్తాడు. ఆ మాటను పట్టుకున్నటువంటి దావీదు చనిపోయిన తర్వాత దావీదు స్థానంలోకి ఎవరు వచ్చారంటే సొలొమోను వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక దావీదు దేవుని సన్నిధిలో సింహాసనం అధిష్ఠించినప్పుడు, మందిరాన్ని కట్టినప్పుడు అతను ఒక మంచి గొప్ప ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దావీదు సొలొమోనుని అడిగాడు, నీకు ఏం కావాలని అడిగితే మొట్టమొదటిగా సొలొమోను అడిగింది ఏంటో తెలుసా? దేవుని జ్ఞానాన్ని అడిగాడు. వెండి అడగలేదు, బంగారాన్ని అడగలేదు, ఆస్తిపాస్తులను అడగలేదు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులను అడగలేదు. కానీ సొలొమోను దేవుని దగ్గర ఏమడిగాడంటే జ్ఞానమును అడిగాడు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు సొలొమోనుకి. ఆ జ్ఞానం తెలుసుకోవడానికి చుట్టుపక్కల ఉన్న రాజులందరూ వచ్చేవారు. సొలొమోనుకు ఎంత జ్ఞానం ఉంది. సొలొమోనుకి ఇవ్వబడిన జ్ఞానం వలన ఏమండి ఆ దేశం మీద యుద్ధాలు కూడా లేవు, శత్రువులు లేరు. ఎంతకింది శత్రువులు లేరు, యుద్ధాలు జరగలేదు. సొలొమోను ఎవరితో యుద్ధం చేయలేదు. జ్ఞానం ఉంటేదట శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. మాటను బట్టే కదండి ఎదుటివారు మనకు సమాధానం చెప్పేది. ఎదుటోడు తిడుతున్నాడని చెప్పేసి మనము తిడితే అక్కడ ఏమైపోద్ది? వివాదం. ఎదుటివాడు కోపపడినా, ఎదుటివాడు ఏదైనా అహంకారంతో ఉన్నా, అతడు ఏ విధముగా కోపోగ్నుడు మన మీదకి వచ్చినా కానీ ఒక మాట చేత అతన్ని ఏం చేయాలి? మార్చగలిగి ఉండాలి. ఈ సామెతల గ్రంథాన్ని మనం చదువుకుంటే అండి, సామెతల గ్రంథం అనేక అందులో రాయబడినటువంటి సామెతల గ్రంథం అధ్యాయాలన్నీ చదివితే అద్భుతమైన జ్ఞానం మనకు వస్తుంది. నిజమే. దోషుల మాటలు మానేస్తాం, ఏమండి ఈ భ్రష్టత్వం ఇలాంటి చాలా మనం చదివినట్టు ఈ వాక్య భాగంలో రాయబడినటువంటి వాటన్నిటికీ దూరంగా ఉంటామన్నమాట. ఎందుకంటే దేవుడు జ్ఞానాన్ని పుట్టిస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన 9వ వచనం చేస్తే యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. న్యాయం, ఆయన విధులు, ఆయన కట్టడలు అవన్నీ న్యాయము. ఇంకా మనం పైకి చదివితే అవి నిర్దోషములు. దేవుని వాక్యం ఎటువంటిదట? నిర్దోషమైనటువంటిది, కల్మషము లేనటువంటిది, నిర్మలమైనటువంటిది దేవుని వాక్యం. ఎంత నిర్మలమైనదంటే కల్మషం, కలుషితము లేనటువంటిది దేవుని వాక్యం. ఆదిలో దేవుడు కూడా తన స్వరూపమందు చేయబడిన మానవుణ్ణి చూసి దేవుడు మురిసిపోయాడు. ఎందుకంటే తన పోలుక చొప్పున చేసుకున్నాడు. దేవుని పోలుక చొప్పున చేయబడ్డ నరులము. ఆదిలో దేవుడు మనం చూస్తే ఆయన ఒక్క మాట ఆకాశములు కలుగునుగాక అన్నాడంతే. ఆకాశాలు కలిగాయి. అంటే అన్ని వాక్యలు ఎంత నిర్మలం ఉంది చూడండి. భూమి కలుగునుగాక అంటే భూమి,
ఏమండి, ఈ సృష్టి అంతటిని దేవుడు ఒక మాట చేతనే కలుగజేశాడు. ఆ మాట చేత ఈ భూమి ఆకాశాలు కలుగునప్పుడు ఒక్క మాట ఆయన నీ జీవితంలో ప్రకటిస్తే నీ స్థితి మారిపోద్ది, నీ బ్రతుకు మారిపోద్ది. నేను ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. ఎవరికి ఎక్కువ కష్టాలు ఉంటాయో, ఎవరికి ఎక్కువ బాధలు ఉంటాయో, ఎవరికి ఎక్కువ శ్రమలు ఉంటాయో వారికి దేవుడు చాలా సమీపంగా ఉంటాడు. ఎందుకు తెలుసా? అడిగితే ఆయన నీకు సహాయం చేయడానికి. దేవునికి స్తోత్రం. అడిగితే సహాయం చేయ. ఎక్కువ శ్రమలు నీ మీద పడి చేస్తాయి. నువ్వు అవమానాలు పొందుతున్నావు, నిందలు పొందుతున్నావు, జీవించడానికి బ్రతకడానికి కష్టంగా ఉండొచ్చు. కానీ దేవుడు నీకు అతి సమీపంగా ఉన్నాడు. నువ్వు అడిగిన వెంటనే నీకు సహాయం చేయగలవాడు ఎవరంటే ఒక దేవుడు మాత్రమే. ఇక మనుషులు ఎవరు నీకు సహాయం చేయరు. సహాయం చేస్తా, ఒకసారి చేస్తా, 2 సార్లు చేస్తా, అంతే తప్ప ఇంకా ఆత్మాన్ని సహాయం చేయరు. ఏదో లేదంటే ఒకసారి చేసి ఇంక మాట మాట నా దగ్గరికి వస్తుంది ఏంటంటే, అవునా కదా? కానీ దేవుని సహాయం ఎటువంటిదంటే నీవు భూమి మీద బ్రతికిన దినాలని అనగా నువ్వు చచ్చిపోయే వరకు కూడా నీకు సహాయం చేస్తాడు. ఆపత్కాలములలో తగిన సహాయకుడు ఆయన మాత్రమే. ఆపత్కాలమందు నువ్వు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. ఆయన ధర్మశాస్త్రము నిర్దోషమైనటువంటిది, ఆయన మాటలు పవిత్రమైనటువంటివి. యేసయ్య మాట ఎవరు వింటారో వారి జీవితాలు బాగుపడతాయి. యేసయ్య మాటలు ఎవరు విని దాని ప్రకారంగా నడుచుకుంటారో వారు వెళుతున్న మార్గము సరళము చేయబడుతుంది, అపాయముని వద్దకు రాదు. ఎందుకు తెలుసా? ఆయన మాట చాలా అద్భుతమైనది. ముగిస్తున్నాను, దగ్గరకు వస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణలో నువ్వు ఎదగాలనంటే వాక్యాన్ని నువ్వేం చేయాలి? చదవాలి. నూతన సంవత్సరంలో వాగ్దానాలు తీసుకుంటున్నాం. ఆ వాగ్దానాన్ని చూసి మనం చాలా మురిసిపోతాం. ఆ వాగ్దానాన్ని బట్టి సంతోషం. ఆ వాగ్దానం ఈ నూతన సంవత్సరంలో మొదటి 31st నైట్ తీసుకున్న వాగ్దానం మరలా వచ్చే సంవత్సరానికి మనకి జ్ఞాపకం ఉండదు, మర్చిపోతాం. ఎందుకంటే వాక్యాన్ని అంతగా. కానీ దేవుడు నీకు వాగ్దానం చేస్తే మరచిపోయేటటువంటి దేవుడు. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి మళ్ళీ నిన్ను ఆశీర్వదిస్తాడు. వెంటాడి నిన్ను ఆశీర్వదిస్తాడు. అంత గొప్ప దేవుడండి. మన శ్రమలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అలా విడిచిపెట్టేవాడు కాదు దేవుడు. సహాయం. బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు. నేను సమయం లేదు కానీ నేను చెప్తా. ఈరోజు నేను ఓన్లీ ఒక దేవుని వాక్యాన్ని గురించే మాట్లాడుతాను. దేవుళ్ళో ఎదిగి ఫలించాలంటే వాక్యాన్ని అంటిపెట్టుకో. చదువు వస్తే వాక్యాన్ని చదువు, చదివిన వాక్యాన్ని ధ్యానం చేయి. పశువు చూడండి, గడ్డి తిన్న తర్వాత గడ్డి అలాగే గడ్డి తిన్న తర్వాత అలాగే ఉండదు. అది తిన్న తర్వాత అది ఏం చేస్తుందంటే నెమరు వేస్తుంటే ఆ నోటంటే నొగరు వస్తుంటాయి. అంటే అలాగా వాక్యాన్ని వినేసి వెళ్ళిపోవడం కాదు. వాక్యాన్ని వెళ్ళిన తర్వాత, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత, లేదా పని చేసుకున్న తర్వాత, లేదా కూర్చున్నప్పుడు, లేదా మార్గంలో వెళుతున్నప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానం చెయ్యాలి. అలా వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తే దేవుడు నీ మీద మనస్సు నిలిపి నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగ ఆశీర్వదింపబడిన భక్తుల్లో చాలా మంది ఉన్నారు. కానీ ఒక దావీదు నేను జ్ఞాపకం చేస్తాను ఈరోజు. అతడు వాక్యం మీద ఆధారపడ్డాడు. ఈ వాక్యము నా పాదములకు దీపం, అది నా త్రోవకు వెలుగై ఉంది. చీకటిలో నడవకుండా మంచి మార్గంలో నడిపేస్తుంది వాక్యం. యేసుప్రభు వారు కూడా చెప్పిన మాట ఏంటో తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేడు.
మార్గం ఉంటేనే కదా వెళ్ళేది. మార్గం లేకపోతే. ఒకరోజు ఒక లారీ నడుపుతున్నారు ఒక డ్రైవర్, లారీ డ్రైవర్ గమ్యస్థానానికి వెళ్ళాలి, వేరే ప్రాంతం వెళ్తున్నాడు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద లారీలు చూస్తే వీరి స్టేట్లు దాటి రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతాయి. రాత్రే కదని చెప్పేసి ఏం చేశాడంటే ఆ రూట్ తెలియక మ్యాప్ పెట్టుకున్నాడు, గూగుల్ మ్యాప్. ఆ గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తుంటే రాత్రులు వెళ్తుంటే తీరా చూస్తే ఆ లారీ ఎక్కడికి వెళ్ళిందంట, సముద్రపు ఒడ్డుకి వెళ్ళిపోయింది. చూస్తుంటే సముద్రం దిగిపోయింది. తెల్లారినప్పుడు లారీ సముద్రం ఒడ్డున సగంలో ఉంది. అంటే ఆ గూగుల్ మ్యాప్ ఏం చేసింది, గమ్యస్థానానికి తీసుకువెళ్ళలేకపోయింది. కానీ ఈరోజు యేసు ప్రభువును నమ్ముకున్నాం, యేసు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరించాం. ఈనాడు ఆయన అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేడు. ఎవడైనా వెళ్ళాలని అంటే యేసు క్రీస్తు ద్వారానే వెళ్ళాలి. యేసు లేకపోతే వెళ్ళలేవు. యేసు ప్రభువుని మనం కలిగి ఉన్నందుకు మనం ఆనందించాలి, గర్వపడాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ప్రజలు, యెహోవా కాగా జనులు ధన్యులు వారు, యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. ఎంత గొప్ప ధన్యత అండి. మనం ఆయనకి జనులు, ఆయనకు ప్రజలు, ఆయన పిల్లలు. నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుదాం. వాక్యాన్ని చదివేస్తే చదవండి, చదువు రాకపోతే వాక్యాన్ని వినండి. విన్న వాక్యాన్ని మనసులో పెట్టుకోండి. వాక్యమే క్రీస్తు. ఈరోజు హృదయంలో నువ్వు ఎప్పుడైతే దేవుని మాటలు ధ్యానిస్తావో క్రీస్తు నీ హృదయంలో ఉన్నాడు. ఆ వాక్యం నేను ఏం చేస్తుందంటే ఆత్మీయ జీవితంలో నేను తీసుకువెళుతుంది. నువ్వు బలమైన వ్యక్తిగా ఉంటావు. వాక్యం నీకు తెలిస్తే, వాక్యం నీ హృదయంలో ఉంటే శ్రమ వచ్చినా నువ్వు భయపడవు, కష్టం వచ్చినా భయపడవు, అపాయం వచ్చి నువ్వు పడపోయాడు, శత్రువు నీ మీద దాడి చేసినా భయపడవు. ఎందుకంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకుని నువ్వు దేవునిలో నిలబడతావు, పోరాడుతావు. దేవుని పక్షాన విజయాన్ని ఇస్తాడు. దేవుడు ఏ మాటలు దీవించును గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు నీవు విన్నటువంటి వాక్యాన్ని సజీవమై చాలా బలము కలిగినటువంటి వాక్యం. ఆ వాక్యము మన ప్రాణాత్మ దేహములకు మూలుగులకు విభజించినంత మట్టుకు వెళ్ళి దూరి మనల్ని శోధిస్తుందట. ఆ మాటలో జీవం ఉంది. వాక్యమే జీవమై ఉంది. వాక్యం నీ హృదయంలోనికి వెళితే నిన్ను జీవింపచేస్తుంది. ఆ వాక్యాన్ని అశ్రద్ధ చేయకు సుమా. వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టవద్దు సుమా. వాక్యము నీకు వినబడుతున్నప్పుడు, ఆ వాక్యము నేను తలుపుతాడు, నీ హృదయాన్ని తడుతున్నప్పుడు, నువ్వు హృదయము తెరవబడితే జీవము నీలో నీకు ప్రవేశిస్తుంది. మరణ ఛాయల్లో, మరణపు పడకల్లో ఉన్న వారిని తిరిగి జీవింపచేయగలిగినది, శక్తి కలిగినటువంటిది దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని అశ్రద్ధ చెయ్యకు. విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో, పదే పదే జ్ఞాపకం చేసుకో. నువ్వు కూర్చున్నప్పుడు జ్ఞాపకం చేసుకో, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకో, నువ్వు నడుస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకో, ప్రయాణంలో జ్ఞాపకం చేసుకో. ఆ వాక్యము నిన్ను వర్ధిల్లింపచేస్తుంది. ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది. ఇక్కడికి మాటలు దేవుడు మేము దీవించి ఆశీర్వదించిన గాక. మహాపరిశుద్ధుడును మహాగణుడైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. 2026వ సంవత్సరంలో ఈ మొదటి ఆదివారం పునరుత్థాన దినాన్ని ప్రభువా మమ్మల్ని సజీవులుగా నిలబెట్టావు. ఈ భాగ్యం ఎందరికో లేదు నాయన, మాకు ఇచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా. వాక్యాన్ని విన్న నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ మైకా శబ్దం ద్వారా ఎవరైతే వింటున్నారో వారి మీద కూడా నీ ఆశీర్వాదం మేలు చేయండి ప్రభువా. నీ బిడ్డల కీడును తప్పించండి, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, వారికున్న ఇబ్బందుల నుంచి విడుదల ఇవ్వండి, వారికున్న రుణబాధల నుండి విడుదల ఇవ్వండి, వారికున్న అనారోగ్యం నుండి విడుదల ఇవ్వండి ప్రభువా. నీ సన్నిధిలో నీ బిడ్డలను సాక్షులుగా నిలబెట్టుకుని ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి అయ్యా. ఈ దీన సేవకునైనా నేను నిలబెట్టుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ అయ్యా, ఈ బేతేలు ప్రార్థనా మందిరం అనేకులకు ఆశీర్వాదకరంగా, మా గ్రామానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరముగా ఉండడానికి కృప చూపించి నాయన నడిపించి మహిమ పొందుకోమని
నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని